తీసుకుంటే అది ప్రసారం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అప్పుడన్నా కూడా అయ్యప్ప లాంటి వాళ్ళు లేకపోతే జనసేన నాయకుడికి సపోర్ట్ చేసేటువంటి మిత్రులు లేకపోతే మిగతా వాళ్ళకు కొద్దిగా రియలైజ్ అనుకుంటున్నాను. మాతో మాట్లాడితే వాళ్ళు రాజకీయమే అనుకుంటారు, మేము మాట్లాడితే రాజకీయమే అనుకుంటారు. రాజకీయ అవసరాలు చూస్తే మేము మాట్లాడినాం, పొన్నం ప్రభాకర్ మాట్లాడినాం అనుకుంటారు. సో మేము రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడిగా ఆయన దేశంలో ఎక్కడ తిరిగినా తెలంగాణలో తిరిగినా మాకు అభ్యంతరం లేదు. రాజ్యాంగం ఆ వెసులుబాటుని వారు ఉపయోగించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక సందర్భము సైతం కూడా ఉంటుంది. వచ్చిన వాడికి విచక్షణ ఉండాలా, వచ్చేవాడికి మీటింగ్ పెట్టేవాడికి జ్ఞానం ఉండాలా. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టుగా తెలంగాణ పార్టీ వాళ్ళది. గతంలో వాళ్ళ అన్న పార్టీ వ్యతిరేకించింది, ఆయన వ్యతిరేకించినాడు, లేదా తీరు వ్యతిరేకం. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే, బిల్లులు పాస్ అవుతున్నప్పుడు పార్లమెంట్ యొక్క తలుపులు మూసే ఉంటాయండి. మరి వాళ్ళకు ఆ మాత్రం తెలియకపోతే వాళ్ళ అజ్ఞానానికి మేము చింతిస్తున్నాం. సో నేనేమంటున్నానంటే, వారు మీటింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి సినిమాలు నడుపుకోవచ్చు, వీడికి వచ్చి సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయొచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఇల్లు అంటుండే కాబట్టి ఆయన వచ్చి అది చేయొచ్చు. కానీ ఈ ప్రాంత అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయంలో అతను ఏలు పెట్టడానికి లేదు. మేము ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ, అంటే లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అని ఒకసారి కేసీఆర్ గారు కామెంట్ చేస్తే ఎంత రాద్ధాంతమైందో మనకు తెలుసు కదా. మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ దిష్టి దాగి మా కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనంటే తెలంగాణ ప్రజల యొక్క ఒక మనసులు గాయపడతాయా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవది, మేము సంబరం చేసుకుని మా పండుగ 2వ తారీఖు నాడు 2వ జూన్ నాడు, అది కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ఏర్పాటుకి ఇచ్చిన డేటు. నేను పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడును, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లీడర్లను, ప్రజలందరినీ క్వశ్చన్ చేస్తున్నా, మీరు 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం ఎందుకు చేస్తలేరండి? ఈజ్ ఇట్ నాట్ ది అంటే మీరు వ్యతిరేకించినట్టు కాదా? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి కూడా 2వ తారీఖే కదా డేట్ ఇచ్చింది. మరి ఆ రోజుకు ఎందుకు వాళ్ళు సంబరాలు చేస్తలేరో చెప్పగలరా? వ్యతిరేకించినట్టే కదా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యతిరేకించినట్టే కదా. మరి దీనికి ఏం సమాధానం? దినోత్సవం ఉంది కదండి, మళ్ళీ కొత్తగా దేనికి? కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1న అవతరణ దినోత్సవం జరుపుకుంటా, మళ్ళీ జనవరి 2 ఎందుకు, జూన్ 2 ఎందుకు చెప్పుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ సందర్భం వేరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపినటువంటి సందర్భము నవంబర్ 1. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డ డేటు జూన్ 2. ఇది రాష్ట్రపతి సిగ్నేచర్తో వచ్చినటువంటి డేటు. దీన్ని గౌరవించినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కించపరుస్తున్నట్టే లెక్క, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క. మీరు ఇంకా ఏం మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణను మీరు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఒక పెద్ద తార్కాణము కేంద్రం నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి డేటును మీరు గౌరవించినటువంటి మీరు ఇంకా నీతులు మాట్లాడము నాన్ సెన్స్ అంటున్నా. ఇంకా ఎక్కువ చర్చ దీని మీద వద్దు. మీరు మా పండుగ రోజు, మన పండుగ, అది యాక్చువల్లీ వాళ్ళ పండుగ, మా పండుగ, 2 పండుగ, ఇద్దరు పండుగ రోజు. పాకిస్తాన్ లాగా మేము 14 నాడు చేసుకుంటాం, మీరు 15 నాడు చేసుకుంటాం అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్లో పోల్చినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కదా. ఇది పాకిస్తాన్ అంటే తెలుగు వాళ్ళందరం ఒకటే అనుకుంటా. తెలుగు వాళ్ళ కోసం 2 రాష్ట్రాలు ఇచ్చి ఆ 2 రాష్ట్రాలకు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ని గౌరవించని వాళ్ళు, మీరు నైతికత గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ నిర్మాణం గురించి మాట్లాడితే దయాలు వేదాలు వల్లిచ్చినట్టుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు రాజకీయంగా రావాలనుకుంటే రండి, పోటీ చేయండి, మేము ఆహ్వానిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఒక రాజకీయ పక్షంగా, ఒక జాతీయ పక్షంగా, జాతీయ పార్టీగా
మేము ఎవరిని కూడా వ్యతిరేకించినా అది తప్పైతుంది. మేము ఒక జాతీయ పక్షము, జాతీయ పార్టీ, మా ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి మేము వ్యతిరేకించడం లేదు. ఆయన రాజకీయంగా వచ్చి ఇక్కడ పోటీ చేయడానికో లేకపోతే ఆయన సభలు పెట్టడానికో మేము మా పార్టీ పరంగా కానీ మా ప్రభుత్వ పరంగా ఆయన వచ్చిన సందర్భం కావచ్చు, ఆయన వచ్చిన తీరు కావచ్చు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ అభ్యంతరమే. నేను మిమ్మల్ని లక్ష్మణ్ గారు మిమ్మల్ని దయచేసి అడుగుతున్నా, ఏ టీవీ పోయినా పోకపోయినా మీరు ప్రజలలోకి వెళ్ళండి. ప్రజల మనోభావాలు ఎత్తే దెబ్బతిన్నాయో సామాన్య ప్రజల నుంచి మీరు బయట తీసుకోండి, అది ప్రసారం చేయండి. అప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ సమర్థకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. స్ట్రీట్ పట్టు వస్తే చాలా కష్టమైతుంది మిత్రమా, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంత ప్రజలను మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని మేము కాపాడుకుంటున్నాము. ఏనాడు కూడా ప్రాంతీయ విద్యార్థులు సామాన్య ప్రజల మీద చూపించలేదు. దాన్ని ఇప్పుడు రెచ్చగొట్టి అది ప్రజల మధ్యన విద్వేషం కోసం దారి తీసే అవకాశాన్ని మీ అయ్య జాగిరా అనంటే 100% చెప్తున్నా, మా అయ్య జాగిరే. నువ్వు ఇక్కడ పుట్టలే, మాకు పుట్టలే, మాకు పుట్టిన బిడ్డ కాదు, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు. నేను అది కూడా చెప్తున్నా, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు, నువ్వు మా బిడ్డవు కాదు. 100% ఇది మా జాగిరే, మా బాబు జాగిరే, మా తాతల తండ్రుల జాగిరే. మేము తెలంగాణ నష్టం కోసం మీద కొట్లాడినాం, రజాకారుల మీద కొట్లాడినాం, ఆంధ్రుల మీద కొట్లాడినాం. ఇప్పుడు మీ మీద కొట్లాడాల్సి వస్తే కూడా కొట్లాడతాం. మీరు మాతో కలిసి వచ్చి మేము తెలుగు వాళ్ళం అంటే కలిసి ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మీ భాష మా భాష ఒకటంటే కలిసి ఉండడానికి అభ్యంతరం లేదు. మీరు మా భాషను అవహేళన చేసిండ్రు, మా యాసను అవహేళన చేసిండ్రు, మా వేషధారణ అవహేళన చేసిండ్రు. అన్ని భరించి ఇప్పటి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంత ప్రజలను అక్కడ చేసుకొని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటున్నాం. దీన్ని విద్వేషపూరితమైనటువంటి వ్యక్తిగత స్వార్థం కోసము పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తులు, ఇక్కడ అక్రమ ఆస్తులు అయ్యప్ప గారు చెప్తున్నారు కదా. అయ్యప్ప గారు మీరు చెప్పేది కరెక్టే. ఎవరికైతే అక్రమ ఆస్తులునే వాళ్ళు అనేది నిక్కు తేలాల్సిందే. నేను అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనే లేదు. మీకుంటే వ్యక్తిగతంగా అయ్యప్ప లాంటి ఉండొచ్చు, కానీ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రేమతో వస్తుందని నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు అయితే అసలే ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని దోచిన వాడు, చంద్రబాబు నాయుడు యొక్క మామయ్య ప్రాంతాన్ని దోచిన వాడు. ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజలను అడ్డం పెట్టుకొని సామాన్య చెందకుండా వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచినారు. మళ్ళీ తెలంగాణ సంపద మీద, వనరుల మీద దృష్టితోటే వాళ్ళు వస్తున్నారు తప్ప ఒకటి కాదు. మీరు పేరుగా వస్తే మాకు ఇస్తాను మనతోటి. నన్ను ఒక్క నిమిషం మా గురువు గారు మాట్లాడిన దానికి ఒక చిన్నది సార్. నన్ను బాగా ఆదరించింది నా స్నేహితులు ఉన్నది. నా స్నేహితులు తెలంగాణ కోసం, ఉద్యమాల కోసం సాంగ్స్ రాసింది కూడా నా స్నేహితులు. మేమంతా కూడా దాంట్లో కొన్ని భావజాలాన్ని, తెలంగాణ కోసం భావజాలంలో సాంగ్స్ రాసిన వ్యక్తుల్లో నేను ఒకనండి. తెలంగాణ అనేది ఎంత గొప్ప ఉద్యమం నేను దాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానండి. మిత్రమా అయ్యప్ప నేను చాలా మర్యాదగా నీకు మాట చెప్తున్నా. నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ పట్ల లేకపోతే మా ప్రాంత ప్రజల పట్ల మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ఆదరణకు లేక ప్రేమకు ధన్యవాదాలు మిత్రమా. మేము అట్లాంటి తప్పు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్క రామ్మోహన్ సార్, మీరు మా దృష్టికి తెలంగాణలో అమరవీరులకు అన్యాయం జరిగిందని మేము కూడా ఫీల్ అవుతున్నాము. డెఫినెట్ గా అమరవీరులకు సంబంధించిన దాంట్లో మేము మా ప్రభుత్వం అయితే కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయ్యప్ప గారు ఇస్తాను సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు అయ్యప్ప గారు, వెంకటస్వామి గారు, మళ్ళీ ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ జనసేన నేత మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవ్ రెడ్డి గారు నమస్తే సార్.
నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ మాధవరెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూస్తుంటారు. తర్వాత మంత్రులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. అనిరుద్ధ్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన బైట్స్ కూడా 2 ప్లే అవుతాయి. మీరు మాట్లాడతారు కానీ తర్వాత ఆ 2 బైట్స్ ప్లే చేయండి. ఆర్టిస్టు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారి ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాల నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో